Hi friends, how are you? Hope doing well. Today we will discuss about past actions. సో పాస్ట్ యాక్షన్స్ అంటే ఏంది మనకు జనరల్గా జరిగిపోయినటువంటి పనులను మనం పాస్ట్ యాక్షన్స్ అని అంటారు. సో ఇక్కడ ద యాక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్, సో దే ఆర్ కాల్డ్ పాస్ట్ యాక్షన్స్. సో పాస్ట్ యాక్షన్స్ గురించి మనం ఈ చాప్టర్ లోపల అంటే క్లాస్ 4 లోపల మనం నేర్చుకోవడం జరుగుతుంది. స్ట్రక్చరల్ ఇంగ్లీష్లో భాగంగా క్లాస్ 4 లోపల పాస్ట్ యాక్షన్స్ అంటే జరిగిపోయినటువంటి పనుల గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ జరిగిపోయిన పనుల గురించి మనం చెప్పేటప్పుడు జనరల్గా దేన్ని యూజ్ చేస్తాం మనం అంటే పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే V4ను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మనకు తెలుసు కదా, వర్బ్ అనేది 5 రూపాలలో ఉంటుంది, 5 ఫార్మ్స్లో ఉంటుంది. అది V1, V2, V3, V4, V5 కదా. అందులోపల V4ను మనం ఉపయోగించ జరుగుతుంది. V4 అనేది ఇది పాస్ట్ యాక్షన్ గురించి తెలియజేసేటువంటి వర్బ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్టయితే గో, గోస్, గోయింగ్, వెంట్, గాన్ అన్నాం. మనకు ఇక్కడ వెంట్ అనేది మనకి ఏంటంటే ఫాస్ట్ యాక్షన్. అదేవిధంగా టేక్, టేక్స్, టేకింగ్, టుక్, టేకన్ అన్నాం. టుక్ అనేది ఫాస్ట్ యాక్షన్. అంటే ఈ విధంగా మనం జరిగిపోయిన పనుల గురించి తెలియజేటప్పుడు మనం జనరల్గా ఏ వర్బ్ను ఉపయోగిస్తాం అన్నట్టు పాస్ట్ ఫామ్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం, పాస్ట్ ఫామ్ను V4 అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. V4 లేదా పాస్ట్ ఫామ్ మనం యూజ్ చేస్తాం. అంటే జరిగిపోయిన పనులు అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే గతంలో జరిగిపోయిన పనులు, అంటే నిన్న జరిగిపోయిన పనులు కానీ, లేదంటే గత వారం జరిగిపోయిన పనులు కానీ, గత నెలలో జరిగిపోయిన పనులని కానీ మనం పాస్ట్ యాక్షన్స్ అంటే జరిగిపోయిన పనులని చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ జరిగిపోయిన పనుల గురించి చెప్పేటప్పుడు మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, V4 అంటే పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకేనా. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను మనం యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకు అదేవిధంగా పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు కొన్ని కీవర్డ్స్ కూడా మనం యూజ్ చేస్తాం. ఆ కీవర్డ్స్ ఏందనేది నేను చెప్తాను. ఓకేనా. కీవర్డ్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇచ్చాను చాలా పాస్ట్ వర్బ్స్ ఇక్కడ, అంటే పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వెంట్, సా, రోట్, టుక్, బాట్, వన్, తర్వాత ఆర్డర్డ్, తర్వాత మెట్, ఇవన్నీ కూడా పాస్ట్ యాక్షన్స్ అంటే V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ అన్నట్టు. సో కాబట్టి ఈ విధంగా మనం పాస్ట్ యాక్షన్ గురించి చెప్పేటప్పుడు గతంలో జరిగిపోయిన పనుల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు V4 లేదా పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఎటువంటి కీవర్డ్స్ యూజ్ చేస్తాం మనం జరిగిపోయిన పనుల గురించి చెప్పేటప్పుడు అంటే ఎస్టర్డే, లాస్ట్ డే, లాస్ట్ మంత్, ఓకేనా, లాస్ట్ వీక్, తర్వాత 1 year ఎగో, 1 month ఎగో, ఈ విధంగా మనం కీవర్డ్స్ని కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే జనరల్గా మనం ఎటువంటి కీవర్డ్స్ యూజ్ చేస్తామంటే ఎగో, తర్వాత లాస్ట్, ఓకే, తర్వాత ఇన్ అనే ఈ కీవర్డ్స్ మనం జనరల్గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 month ఎగో, లాస్ట్ ఇయర్, ఇన్ 1983, ఈ విధంగా మనం ఇట్లా కీవర్డ్స్ని కూడా మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ కీవర్డ్స్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్ రోల్ పోషించడం అనేది జరుగుతుంది పాస్ట్ యాక్షన్స్ లోపల. ఓకేనా. సో ఇక్కడ మనకు చూడండి ఒకసారి, మనకి ఎక్కడైనా ఏ సెంటెన్స్ ఫామ్ చేయాలన్నా మనకు చాలా ఇంపార్టెంట్ ఇవి 7. ఏంటి ఇవి? ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్. సో అన్నింటికి కూడా మనం అదే V4ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే. ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే అని చెప్పుకున్నాం మనం. తర్వాత ఐ సా ఏ పిక్చర్, ఏ ఫిల్మ్, ఓకేనా, ఎస్టర్డే, నిన్న నేను ఒక సినిమాను చూశాను. ఓకేనా. యు రోట్ ఏ బుక్ అంటే ఒక బుక్ను రాశాను. అంటే ఈ విధంగా యు సాయే సినిమా, నువ్వు ఒక సినిమాను చూశావు. అంటే ఈ విధంగా మనం సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఎన్నో సెంటెన్స్ ఇక్కడ మనం ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్ అన్ని సబ్జెక్ట్ని ఉపయోగించి కూడా మనం ఈ సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు, పాస్ట్ సెంటెన్స్ మనం ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే, వి సాయే సినిమా లాస్ట్ నైట్, యు రోట్ ఏ బుక్ లాస్ట్ మంత్, దే టుక్ కాఫీ yesterday, he bought a car last month, she won a match last month. ఓకేనా. ఈ విధంగా మనం వరుసగా ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ను ఈ పాస్ట్ టెన్స్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను ఉపయోగించి మనం ఈ విధంగా
ఎన్నో సెంటెన్స్ మనం ఫామ్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటంటే జనరల్గా పాస్ట్ యాక్షన్స్ అంటే ఏంది, గతంలో జరిగిపోయినటువంటి పనులను తెలియజేసేట వాటిని పాస్ట్ యాక్షన్స్ అంటారు. మనం పాస్ట్ యాక్షన్స్ మనం చెప్పేటప్పుడు ఖచ్చితంగా వర్బ్ను దేన్ని యూజ్ చేయాలి అంటే V4 అంటే పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేయాలి. అంటే మనకు వర్బ్ లోపల V1, V2, V3, V4, V5 ఉంటుంది కదా, ఇందు లోపల మనం దేన్ని యూజ్ చేయాలి, V4ను యూజ్ చేయాలి. ఇప్పుడు వెంట్, సా, రోటు, టుక్, బాటు, వన్, ఆర్డర్డ్, మెట్, సో ఇవన్నీ కూడా మనకు V4 ఫార్మ్స్ అన్నట్టు. V4 ఇప్పుడు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గో, గోస్, గోయింగ్, వెంట్, గాన్ అన్నాం. ఈ గో అనేది ఏంది V1, గోస్ అనేది V2, గోయింగ్ అనేది V3, V4 అంటే వెంట్ అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, గాన్ అంటే V4 పాస్ట్ పార్టిసిప్లే. అంటే ఇందులోపల మనం ఎప్పుడైతే పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్తామో ఖచ్చితంగా మనం దేన్ని యూజ్ చేయాలి ఇక్కడ, V4ను అంటే పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా, ఈ విధంగా మనం ఇక్కడ ఈ స్ట్రక్చర్ మీరు చాలా క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి, దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీరు ఈజీగా పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ను ఉపయోగించి ఎన్నో సెంటెన్స్ను, పాస్ట్ యాక్షన్స్ మనం ఈజీగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇంకా నెంబర్ ఆఫ్ మీరు చెప్పొచ్చు ఏంది, ఈ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే అంటాం, ఈ వెంట్ టు ఫిల్మ్ ఎస్టర్డే, హీ సాయే ఫిల్మ్ లేదా ఈ సాయే సర్కస్ ఎస్టర్డే, హీ వ్రోట్ ఏ బుక్. ఓకేనా, హీ టుక్ కాఫీ, తర్వాత ఈ బాట్ ఏ కార్, తర్వాత సి వన్ ద మ్యాచ్, తర్వాత హీ ఆర్డర్డ్ ఏ బుక్, తర్వాత దే మెట్ దేర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా మనం జనరల్గా ఈ పాస్ట్ యాక్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తామండి, ఎగో కానీ లాస్ట్ కానీ ఇన్ని కీవర్డ్స్ మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇదంతా రఫ్ చేసేసి ఒకసారి చూడండి. ఓకేనా, ఇది చాలా ఈజీగా మనం సెంటెన్స్ లోపల యూజ్ చేస్తూ ఇతరులతోటి ఈజీగా మాట్లాడచ్చు. జనరల్గా మనకు నేను రఫ్ చేసి ఒకసారి వీటిని మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని తీసుకొని తర్వాత ఇక్కడ మనం వి అన్నాం, వి అంటే ఇక్కడ V4ని యూజ్ చేస్తాం అని అర్థం. చాలా సింపుల్ అండి ఇది, ఇక్కడ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే అన్నాం. ఓకే, ఎస్టర్డే వి వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే అని చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వెంట్ అంటే ఏంది ఇక్కడ V4, వెంట్ అంటే ఏంది V4, ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే అంటే వెంట్ అనేది ఏంది ఇక్కడ V4. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక దే బాట్ ఓకే ఏ కార్ లాస్ట్ మంత్ అంటే వాళ్ళు ఒక కార్ను కొనుక్కున్నారు ఎప్పుడు, లాస్ట్ మంత్. దే బాట్ ఏ కార్ లాస్ట్ మంత్ అంటే బాట్ అనేది ఏంది ఇక్కడ V4 అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ కీవర్డ్స్ ఏంది, ఎస్టర్డే, లాస్ట్ మంత్, లేదంటే వ్యూ బాట్ ఏ కార్ లాస్ట్ వీక్, లేదంటే సి బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్. అంటే ఈ విధంగా మనం ఎన్నెన్న సెంటెన్స్ ఇక్కడ మనం ఏంది V4ను పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేసి మనం ఎన్నో సెంటెన్స్ ఇక్కడ ఫామ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ హీ సాయే, ఓకేనా, ఈ సా టీవీ ప్రోగ్రామ్ లాస్ట్ నైట్ అంటే లాస్ట్ నైట్ అతను ఒక టీవీ ప్రోగ్రామ్ చూశాడు, కౌన్ బనేగా కరోడపతి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవి చూశారు. తర్వాత సి నెక్స్ట్ ఇండియా వన్ ద మ్యాచ్. ఓకే, ఇన్ 2011 తెలుసు కదా మనకు, 2011 లోపల గిట్ట తీసుకున్నట్టయితే 2011 లోపల ఇండియా అనేది వరల్డ్ కప్, క్రికెట్ లోపల వరల్డ్ కప్ని గెలవడం జరిగింది కదా. మరి ఎలా చెప్తాం మనం, ఇండియా ఓకేనా వన్ ద వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ఇన్ 2011 అంటే ఈ విధంగా మనం ఎంత సింపుల్గా చెప్తున్నాం చూడండి, సెంటెన్స్ ఎంత ఈజీగా ఫామ్ చేస్తున్నాం, ఇండియా వన్ ద మ్యాచ్ ఇన్ 2011. నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలంటే మీరు ఐవియు దే ఈసీ ఇట్ ఆల్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉపయోగించి మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ సెంటెన్స్, ఒక్క సెంటెన్స్ కాదు నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం వీటి ద్వారా ఫామ్ చేయొచ్చు. ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే, నేను మార్కెట్కి వెళ్ళాను. దే బాట్ టు ఏ కార్ లాస్ట్ వీక్ ఒక
కార్ను కొనుక్కున్నారు వాళ్ళు. ఈ సాయి టీవీ ప్రోగ్రామ్ లాస్ట్ నైట్, అతను ఒక టీవీ ప్రోగ్రామ్ను నిన్న రాత్రి చూశాడు. ఇండియా వన్ ద మ్యాచ్ ఇన్ 2011. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ సి వెంట్ టు హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ లాస్ట్, ఓకేనా, ఇయర్. ఆమె లాస్ట్ ఇయర్ హైదరాబాద్ వెళ్ళింది అంటే ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. లేదా 1 year ago, సి వెంట్ టు హైదరాబాద్ 1 year ago. 1 year agoనే ఆమె హైదరాబాద్ వెళ్ళిందని మనం చెప్పుకుంటాం. అంటే ఈ విధంగా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం ఇది చూడండి, మనం ఏం యూజ్ చేసాం, V4 ఇక్కడ యూజ్ చేస్తూ వచ్చాం. V4 వెంట్, ఓకేనా, ఇవన్నీ V4. అంటే ఈ విధంగా V4 ను యూజ్ చేస్తూ మనం ఎన్నో సెంటెన్స్ ను ఫామ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ దీన్ని చూసినందుకు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.